దేవాలయాల్లో బూతు బొమ్మలెందుకు? ఇప్పట్లా ఆ రోజుల్లో కామగ్రంథులు, సినిమాలు, టీవీలు లేవు. నిరంతరం వృత్తి లేదా భక్తి, దానికి తోడు చిన్నతనంలోనే వివాహం చేసేవారు. ఇప్పట్లా స్నేహితులు ఉన్నా ఎవరికీ శృంగారంపై సరైన అవగాహన ఉండేది కాదు. శృంగారం అంటే బూతు కాదని సరైన సమయాల్లో తెలుసుకునే ముఖ్య విషయమని దేవాలయాల్లో అక్కడక్కడ శృంగార భంగిమలు చెక్కి ఉంచేవారు. ఎవరికి వారు ఆ భంగిమలను చూసి అవగాహన ఏర్పరచుకొని సుఖ సంసారాన్ని చెయ్యాలనేది పెద్దల కోరిక. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే దేవాలయాల్లో ఆ శృంగార భంగిమల వైపు మనసు పోతుందా, భక్తి వైపు పోతుందా అని భగవంతుడు పెట్టే పరీక్ష కూడా. కామాన్ని వదిలి భక్తిపైన శ్రద్ధ పెడితే పుణ్యమని పరమార్థము. ఇలాగే ఇంకొకటి కూడా ఉంది. దేవాలయం అంటే పవిత్రమైనది కదా. దేవాలయం గాలి గోపురం మీద వివిధ భంగిమలో శృంగార శిల్పాలు ఉండటం ఏమిటి? చూసేవారికి అసభ్యంగా ఉండదా అని మనందరికీ అనిపిస్తుంది. దేవాలయం మీద గాలి గోపురం మీద శృంగార శిల్పాలు నిర్మించటం వెనుక ఒక సున్నితమైన ఆలోచన ఉంది. మరొక ప్రయోజనం కూడా ఉంది. మన పూర్వీకుల జీవితం మన జీవితంలాగా అతి వేగంగా ఫాస్ట్గా ఉండేది కాదు. నిశ్చలంగా నిబ్బరంగా ఉండేవారు. చాలామంది ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి వస్తుండేవారు. పెద్దవాళ్ళతో పాటుగా యుక్త వయసులో ఉన్నవారు కూడా దేవాలయానికి ప్రతిదినం వెళ్ళి రావటం పరిపాటిగా ఉండేది. పురుషుడైన ప్రతివాడు ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్వేద పురుషార్థాలను తప్పక సాధించుకోవాలని నియమం ఉండేది. మొదటిదిగా ధర్మ సాధన చెయ్యాలి. అంటే చదువుకోవటం కానీ, వృత్తి విద్య నేర్చుకోవటం కానీ చెయ్యాలి. రెండోది ధనాన్ని సంపాదించాలి. ధనం అంటే ఈనాటి రూపాయి నోట్లు కాదు. ఆ కాలంలో ఎవరికైనా ఎన్ని పశువులు ఉంటే అంతటి ధనవంతుల కింద లెక్క. మూడవది వివాహం చేసుకునే ఎక్కువ మంది పిల్లలు కనాలి. ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్ప అన్నమాట. నాలుగవది చివరికి మోక్ష మార్గం అనుసరించి జీవితం ముగించాలి. ఈ నాలుగింటిని పుణ్య పురుషార్థాలు అంటారు. మనిషికి ఈ 4 పురుషార్థాలు అవసరమే. కామిగిక మోక్ష కామిగుడు అంటాడు వేమన. మనం తెలుసుకోవలసిన విషయం ఇంకోటి కూడా ఉంది. శృంగారం పాపకార్యం కాదు. సృష్టి మూలం శృంగారమే కదా. అంతేకాదు మనం భార్యలతో కలిసి ఉన్న దేవుళ్ళని పూజిస్తుంటాం. మనం చదివే మంత్ర శ్లోకాలలో కూడా శృంగారం ఉంది కదా. ధర్మం ఎంత గొప్పదో శృంగారం అంతే. సంపాదన ఎంత ముఖ్యమైనదో శృంగారం అంతే. మోక్షం ఎంతటి గొప్పదో శృంగారం అంతే. వశిష్ఠాది మహాబ్రాహ్మణులు కూడా భార్య బిడ్డలు ఉన్నారనే విషయం విస్మరించకూడదు. భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్రంగా, ధర్మంగా గుర్తించాలి. కానీ పరస్త్రీ వ్యామోహం మాత్రమే మహాపాపం. పూర్వకాలంలో సంతానమే సంపత్తుగా ఉండేది. ఎక్కువ సంతానం ఉన్నవారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. ఎక్కువ సంతానం ఉన్నవారికి శత్రువులు భయపడేవారు. ఆనాడు వ్యవసాయమే అందరికీ ప్రధాన వృత్తి. ఎక్కువ ధాన్యాన్ని పండించాలంటే ఎక్కువ కృషి చేయాలి. ఎక్కువ కృషి చేయాలంటే ఎక్కువ మంది బిడ్డలు కావాల్సి వచ్చేది. కాబట్టి సెక్స్ ఆనాటి ప్రజల జీవనానికి ముఖ్య చిత్రం చేయాలి. కాబట్టి గుడి గోపురాల మీద బూతు బొమ్మలు సృష్టించాల్సిన అవసరం కలిగి ఉంటుంది. ఈనాడు మనం సుఖాన్ని రకరకాలుగా అనుభవిస్తున్నాం. సినిమాలు, టీవీ, కార్లు, ఏసీ రూములు, హోటల్స్, బారులు ఇలాంటివి ఎన్నో మనకు సుఖాన్ని కలిగిస్తున్నాయి. ఆనాటి వారికి ఇవేమి లేవు. వారికి సుఖాన్ని కలిగించేవి మూడే ఉన్నాయి. ఆహారం, నిద్ర, శృంగారం. ఈ మూడే వారికి ప్రధాన అంశాలు.
కాబట్టి శృంగారం ఆనాటి జనజీవితాలకు ప్రధానాంశంగా భావించడమే. దేవాలయాలే ప్రజలకు వినోద కేంద్రంగాను విలాస కేంద్రంగాను ఉండేవి. ఊరి వారందరికీ దేవాలయం ఉమ్మడి ఆస్తిగా ఉండేది. దేవుని ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్ళు మాత్రమే ఆనాటి వారికి ఉన్న ఉమ్మడి వినోదం. ఊరు వారందరూ ఒక్కచోట కలుసుకొని ఆత్మీయతలు పంచుకునేవారు. ఇంతకు మించిన వినోద వ్యవహారాలు వాళ్ళకేమి ఉండేవి కాదు. కష్టించి పని చేయటమే వారికి తెలిసిన విద్య. కడుపు నిండా దొరికింది తినటమే వారికి తెలిసిన తృప్తి. ఒక్కొక్క ఇంటిలో వందల మంది సభ్యులు ఉండేవారు. ఈ కారణంగా వారిలో ఉన్న లైంగిక ఆసక్తి అణిగిపోతూ ఉండేది. చాలామంది యువకులు దేవాలయంలోనే విశ్రాంతి పొందుతూ ఉండేవారు. రాత్రులు కూడా అక్కడే నిద్రపోతూ ఉండేవారు. యువతను నిద్రాన్నం కాకుండా చూడటానికి శృంగార మనోవృత్తిని మేల్కొల్పటానికి దేవాలయం మీద భూత బొమ్మలను నిర్మించేవారు. అంతేకాదు, శృంగారం పాపవృత్తి కాదని, పవిత్రమైనదని దీని ఉద్దేశం. శివలింగం కూడా శృంగార సంకేతమే గదా. ఆనాటి లైంగిక బంధాలను సంతానోక్తి కోసమే ఉండేవి. ఈనాటిలా భోగ పవిత్రుగా ఉండేవి కాదు. అంతేకాదు, ప్రతి పున్నమి రాత్రికి కంచుకోత్సవాలు జరిగేవి. భర్త కారణంగా పిల్లలు లేని కలగని స్త్రీలందరూ పున్నమి రాత్రుల్లో అపరిచిత పురుషులతో సంసారం చేసి పుత్రవత్తులు అయ్యే సంప్రదాయం ఆనాటి ధర్మంగా ఉండేది. తన భార్యకు పరపురుషుని వల్ల కలిగిన కొడుకుని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రజ్ఞుడు కూడా పుత్రునితో సమానమైనవాడే. కుంతీదేవి ఈ నియోగ పద్ధతిలోనే పాండవులను కన్నది. పాండురాజుకు నియోగ పద్ధతిలో జన్మించిన వారే ధర్మ భీమార్జునులు. దయచేసి ఆశ్చర్యపోవద్దు. ధర్మం కాలానుగుణంగా మార్పు చెందుతుందంతే.